లైవ్ షోకి తిరిగి స్వాగతం. సత్య గారు కుకట్పల్లి నుంచి లైన్లో ఉన్నారు. సత్య గారు నమస్కారం, మాట్లాడండి. ఈ మనుధర్మ శాస్త్రం వీటన్నిటి మీద ఆయన క్రిటికల్గా మాట్లాడుతున్నారు. దయాకర్ గారు మీరేమంటారు? సత్య గారు, హలో సత్య, ప్లీజ్. హలో హలో, మాట్లాడండి ప్లీజ్. నమస్తే, గుడ్ మార్నింగ్ టు ఆల్ ద పీపుల్. ఓకే, ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్. ఒక్కటే క్వశ్చన్ అండి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు పీపుల్ ఆన్ ద థింగ్, everybody has the freedom of choice and so all the politicians of different parties తెలుగులో మాట్లాడలేరా? తెలుగులో మాట్లాడండి. డైలాగ్ ఉండి ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ర్యాంపెంట్ ఒక సైడే వాదన చేయకుండా అందరూ టుగెదర్ వచ్చి ఒక కామన్ ప్లాట్ఫామ్ గా తీసుకొని ఒక కన్స్ట్రక్టివ్ డైలాగ్ ఉండకుండా ఈ పార్టిజాన్ యాటిట్యూడ్ గా మీరు చేస్తే మేము చేయొద్దు, మేము చేస్తే మీరు చేయొద్దు, ఈ పార్టిజాన్షిప్ యాటిట్యూడ్ లా ఎందుకు పోతున్నాము? అండ్ ఒక కన్స్ట్రక్టివ్ డైలాగ్ గా అందరు టుగెదర్ ఎందుకు మాట్లాడాలి? వే ఆఫ్ లైఫ్ కరెక్టే, కానీ వే ఆఫ్ లైఫ్ అన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది ఎవ్రీబడికి. సో దీని గురించి వై డోంట్ యూ కమ్ టుగెదర్ అండ్ హ్యావ్ కన్స్ట్రక్టివ్ డైలాగ్? అట్లా ఉండదు కదా ప్రజాస్వామ్యంలో. అది అసాధ్యమైన విషయంగా దయాకర్ గారు మనుని విమర్శించడం అంటే నాకు టైం ఇస్తే కొంచెం ఆయన దాని మీద చెప్పండి. అంటే నాకు ఒక ఐడియా ఉంది. అది నేనేమో అందుకే కదా మను అనే ఆయన కొత్తగా సమాజపు నిబంధనలను ఆయన రూపొందించలేదండి. ఆ రోజుల్లో ఉండే అన్నిటినీ ఎవాల్వ్ చేసి ఒక కోడిఫై చేశాడు, అంతే. ఆయన సూత్రీకరించాడు. అది సమాజంలో తప్పు ఉంటే ఆయన రచనలో కూడా తప్పు ఉంది. మీకు చాణక్యుడు కూడా తను ఏమి అర్థశాస్త్రం సృష్టించలేదు. ఆయన ఆచార్యుడు కాబట్టి, తక్షశిలలో ఆచార్యుడు కాబట్టి ఆయన కోడిఫై చేసి ఒక గ్రంథస్థం చేసి పలానా ఈ సబ్జెక్ట్ మీద పలానా ఆచార్యుడు ఇట్లా చెప్పాడు, పలానా ఆచార్యుడు ఇట్లా చెప్పాడు, నేను ఇట్లా చెప్తున్నాను అని అలాగ రాసుకుంటూ వచ్చారండి. మనుధర్మశాస్త్రం చదివే అవకాశం నాకు కూడా లభించింది, నేను చదివాను. అంటే ఆయన ఆ రోజుల్లో ఉన్నదాన్ని కోడిఫై చేసేయడానికి ప్రయత్నం చేశాడు. అందులో కొన్ని తప్పుకున్నాడు. దానికి నేను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. దయాకర్ అంటే నాకు గౌరవం ఉంది, కానీ అటువంటి వ్యాఖ్యలు నేను మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అలా కదండి, షేడ్స్, బ్యూటీ ఆఫ్ ఇండియా. అలాగే ఒక్క నిమిషం మనువును కనుక వెనకేసుకొస్తే నేను వెనకేసుకుని రావట్లేదు. మీరు అదే, మీరు తీవ్రవాదం అంటే అదేనండి. నేను ఏంటంటే ఆయన ఇలా చేశాడు అని చెప్పడానికి నేను చెప్పను. అలాగే అంబేద్కర్ గారి మీద చాలా గౌరవం ఉంది. అంబేద్కర్ గారు 250 మంది రాజ్యాంగ సభ్యులు ఆలోచనల్ని క్రోడీకరించారు. అన్ని రాజ్యాంగాలను చదివి గొప్పగా అధ్యయనం చేసి గొప్పగా రాశారు. ఆయన మీద పూర్తి గౌరవం ఉంది. అటువంటిది కూడా 100 సార్లు 100 పైన సవరణలకు గురైంది కదా. అలాగే మనం కూడా మనను కూడా సంస్కరించుకుని మనం అంతేగాని దాన్ని విమర్శించడం అనేది వేణుగోపాలాచారి గారు మీరేమంటారు? బ్రాహ్మణవాదం మీద కానీ మనుధర్మ శాస్త్రం మీద కానీ చాలా చర్చ జరుగుతూ ఉంది. మీరు మీ అభిప్రాయం ఏమిటి? ఈ బ్రాహ్మణులు కూడా నాన్ వెజిటేరియన్ తినలేదా అని అడుగుతున్నారు ప్రసాద్ రెడ్డి గారు, మీరేమంటారు? నేను చెప్పిన చాలా విషయాలు మీరు అది తీసుకొచ్చి పాపం ఆయన్ని అన్ని చెప్తే వస్తుంది, వినపడుతుంది, మాట్లాడండి. చెప్పండి సార్. వినపడుతుంది, మాట్లాడండి. రైట్, ఇప్పుడు కాదు. ఇగో జాంబవంతుడు జంబూ ద్వీపం ఈ భారతదేశ చరిత్రలో జంబూకుడే ఇక్కడ రాజు. ఒక రాజును చెప్పులు గుట్టుకునే స్థాయికి దిగజార్చిన వ్యవస్థను కోడిఫై చేసిన వాడు మన మనువాది. ఈ మనువాదిని గనక ఎవరు ఎన్నుకోరికి వచ్చారు? నేను చాలా కేటగరికల్ గా ఈ పదం వాడినా భవిష్యత్తులో ఈ దీని మీద అలాగే దయాకర్ గారు రామాయణంలో వాడిన జాంబవంతుడేనా మీరు చెప్పే జాంబవంతుడు? ఆయన కూతుర్ని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు, అది చెప్పండి. జాంబవంతుడు 1, 2, 3, 10 ఉంటది. ఆంజనేయ రెడ్డి గారు ఒకవేళ మీరు కనుక దీని చరిత్ర మీరు చర్చించబడబెడితే, మీరు జంబూ ద్వీపం నుంచి ఏకో నారాయణ స్వామి నుంచి మొదలు పెడితే కులాల వ్యవస్థ గురించి కనుక మీరు మాట్లాడితే మను అంటోడు దోషిగా తేలకపోతే మీరు మళ్ళా మీరు చదవండి మనువును. మనకు ముందు సిస్టమ్ ఉంటుందండి. ఈ రోజు మనకు 76 అప్పుడు మనం సెక్యులరిజం పెట్టుకున్నాం. అంతకుముందు అసహనపు గొడవలు ఉన్నాయా మనకు? హైందవం అంత సామరస్యంగా ఉన్నది కాబట్టే కదా చర్చ. ఎప్పుడైతే నీకు
పాకిస్తాన్తో యుద్ధమైందో, ఎప్పుడైతే నీకు బంగ్లాదేశ్ విడిపోయిందో అప్పటి నుంచి ముస్లిం వర్సెస్ హిందూ వచ్చి రావడం వల్లనే మనం సెక్యులరిజం పదం పెట్టుకున్నాం. మీరు అంటున్నారు భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు కూడా అక్కడ అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది. 7గురితో కమిటీ పెడితే ఒక్క కమిటీ మెంబర్ లేరు. మీరు కోర్ కమిటీ 33 మందితో పెడితే ఆ 33 మంది చేసిన పనిని తను క్రోడీకరించగలిగిండు. ఎందుకు? ఆ రోజు తనను మంచినీళ్ళు ఇవ్వాలి, ఎవరైతే అటెండర్ ఉంటాడో అదే అక్కడ సహాయ నిరాకరణ జరిగినట్టుగా ఆయన చెప్పుకుంటాడు. ఈ రోజు నేనేమంటున్నా అంటే, జరుగుతున్న అసహనానికి కారణం కొన్ని శక్తులైనప్పుడు రాజ్యం మిన్నకుండడం అనేది ఇప్పుడు చర్చ. ఇది ప్రతిసారి కూడా మతరాజ్యంగా మార్చడానికి కొన్ని కుట్రలు కొన్ని శక్తులు చేస్తున్నాయి. అది సంస్థలు ఏవైనప్పటికీ కూడా హిందుత్వాన్ని ఈ రోజు భ్రష్టు పట్టించే కొన్ని శక్తులు సంస్థలు చేస్తున్నప్పుడు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూయిజం అనేది జీవన విధానం అండి. ఆర్ఎస్ఎస్ హిందూ ధార్మికతను ప్రచారం చేస్తుంది. దానిలో భాగంగా ఒకడెవడో వచ్చి దాన్ని కలుషితం చేస్తుంటే కూడా కామ్గా కూర్చుంటారు అని అంటే మాత్రం ఇండియన్ సొసైటీ ఎందుకు ఉండాలి? ఇండియన్ ఫస్ట్ మనం కదా, హిందూ ఫస్ట్. నేను అంటున్నా వ్యక్తిగా నాకు హిందూ ఫస్ట్, బట్ దేశంగా నేను ఇండియా ఫస్ట్ ఉండాలి కదా. అది అంత మంచి వ్యాఖ్యలు చేసిన మోడీ ఇలాంటి పరిస్థితులు అచేతనంగా ఉండడం అనేదాన్ని ఏ రకంగా తీసుకుంటుంది వాళ్ళ ప్రశ్న. వేణుగోపాల్చారి గారు మీరు మాట్లాడండి. ప్రసాద్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద కానీ మన దయాకర్ గారు మాట్లాడిన దాని మీద కానీ మీరేమంటారు? మీది వస్తున్నది కానీ అక్కడ వాయిస్ వస్తలేదు. వినపడతాను అక్కడ ఉన్న వాయిస్ వస్తలేదు, మీది వస్తున్నది. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు ఒకసారి మాట్లాడతారు, అడగండి. మీరు ఇందాక చేసిన కామెంట్ చెప్తారా వారికి? ప్రసాద్ రెడ్డి గారు ఏమంటారంటే, బ్రాహ్మణులు సైతం గతంలో మాంసం భక్షించలేదా అని అడుగుతున్నారు వారు. అట్లాగే మను ధర్మం శాస్త్రం మనువుని సమర్థించేవాడు సన్నాసి అని, మనువే సన్నాసి అని కూడా అంటున్నాడు ఆయన. ఎవరు? దయాకర్, మీరేమంటారు? హలో, కాన్స్టిట్యూషనల్ గా ఏవైతే రైట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మోడీ గారు ఖచ్చితంగా పాటిస్తారు, పాటించేటట్టు చేస్తారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు 4-5 నెలలు అయింది సెక్రటేరియట్కి వచ్చి. రియల్గా అయితే కాన్స్టిట్యూషన్ లా అండ్ ఆర్డర్ లేదంటే ఇవంతా కాన్స్టిట్యూషన్లో ఇబ్బంది కలిగిందని చెప్పి యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఊరుకుంటారు, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఆయన ఇష్టం, క్యాంప్ ఆఫీస్ నడుపుతారో ఫామ్ ఆఫీస్ నడుపుతారో ఆయన ఇష్టం. అలాగే ఇప్పుడు ఒక పార్లమెంట్లో ఉన్న 590 మంది లేదా 600 మంది రాజ్యసభ ఎంత కలిపి వారు ఒకరిద్దరు అన్నదానికి ప్రతిదానికి ఆయన ఖండించడం ఆయన కాదు కదా, మాట్లాడాలి కదా. మాట్లాడారు కదా, మన కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడిన రోజు బ్రహ్మాండంగా అన్ని విషయాలు బీహార్ దెబ్బ పడేసరి మాట్లాడారు. బీహార్ దెబ్బ అని కాదండి, ఇప్పుడు ప్రతిరోజు ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా మాట్లాడతారు. పుష్పలేలు గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి అమ్మా. నమస్కారం సార్. ఇప్పుడు మా దయాకర్ గారు అన్నది నిజంగా కూడా కొంతవరకు నేను కూడా వారిని సమర్థిస్తున్నానండి. ఎందుకంటే రాజకీయాల లోపల కూడా ఇప్పుడు కూడా భారతదేశం ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఒక పక్క ఔన్నత్యం అని చెప్తూనే ఇంకో పక్క కులాల రొచ్చులు నడుస్తూనే ఉన్నాయి. ప్రతి పార్టీలో కూడా దళితులను ఈ పరిస్థితి తీసుకురావడానికి మను సిద్ధాంతము మను ఆ రోజు రాసిన దాని ప్రకారంగా దాన్ని బాగా చెప్పి దాన్ని బాగా హైలైట్ చేసి కేవలం ఇప్పుడు కూడా ప్రతి కులాల్లో హైదరాబాద్ లో కూడా అన్టచబిలిటీ ఉంది అని నేను ప్రూవ్ చేస్తాను సార్. కులాలు అనేవి ఎంత పాతుకుపోయినాయి. ఎవరైతే మాట్లాడుతున్నారో అంబేద్కర్ మీద పార్లమెంట్ లో అంతగా అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, అంబేద్కర్ జయంతి రోజు కనీసం వచ్చి ఆయనకు పూలదండ వేయలేదు రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో చెప్పమనండి, నేను చూపిస్తాను. అది ఆ రోజు కేవలం అది దళితులకు సంబంధించిన పండుగ లాగానే ట్రీట్ చేసి ఏదో వస్తారు ముఖస్థుతి కోసం వేసిపోతారు తప్ప మా మీద నిజంగా ప్రేమ ఎవరికి కూడా లేదండి. ఈ రోజు దళితుల్లో మరీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మహిళలను ఇంకా చిన్న చూపు చూడడం. ఈ రెండు ప్రాబ్లమ్స్ తోటి నేను ప్రత్యక్షంగా ఆ రోజు అంబేద్కర్ జగజీవన్ రామ్ గారు ఎంత అనుభవించారో మానసికమైన బాధని, ఆ బాధ ఇప్పుడు కూడా నేను కూడా అనుభవిస్తున్నాను. అందుకనే నేను చెప్తున్నాను, రాజకీయాల్లో మహిళలు రావాలి, రిజర్వేషన్ నీకెందుకు అని చులకనగా మాట్లాడే వాళ్ళందరినీ ఒక్కసారి ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడినా చట్టసభల్లో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మా దళిత వాడ బిడ్డల్ని తీసుకెళ్లి మీ బిల్డింగ్ లలో పెట్టండి, మీ పిల్లల్ని తీసుకొచ్చి మా దళిత వాడల్లో వదిలేయండి ఒక 6 నెలలు. అప్పుడు కానీ తెలియదండి కులాలు ఎంతగా బాధగా ఉన్నాయో, ఎంతమంది మేము పరిస్థితిలో ఉన్నామో. రాజకీయాలు అనేది కేవలం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి లేనే లేదు. ఇవన్నీ కూడా
కులాలని లేదు ఏమీ లేదు, Right. ఇప్పుడు కూడా మేము అంతా బాగా తీసుకున్నాం అంటున్నారు. ఏమండి మా డ్రెస్సులు మారిండొచ్చు, మా వేషధారణ మారిండొచ్చు, కానీ ఇప్పుడు కూడా మాకేదంటే మాకేదో ముష్టిలాగా వేస్తున్నామన్న ఫీలింగ్ రిజర్వేషన్ కూడా మాట్లాడుకొని పెట్టి ఇప్పుడు కూడా మేము పేటెంట్ లా మాకు లేవండి. రిజర్వేషన్ అనేది కూడా మేము ఎప్పుడు కూడా ఓనర్స్ అవుతలేమండి. Right. ఇలాంటి Okay. పరిస్థితుల్లో వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరండి. నేను Right. క్యాబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అంటరాని తనం మీద దాని మీద జన్మభూమి పెట్టించిన దాన్ని నేనేనండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇంకా ఉందా అమ్మ అన్టచబిలిటీ అన్నారు. రండి సార్ చూపిస్తాను అని వారించి ఆ రోజు నేను పెట్టించిన దాన్ని మొట్టమొదటి మహిళ నేనే. Right. ఇలాంటివన్నీ వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వాస్తవాలు మేము మాట్లాడతాం కాబట్టి మాకు తెలివి ఉండకూడదు కాబట్టి మాకు అవకాశాలు ఇవ్వకూడదు కాబట్టి ఈ చివరి ఈ రోజు correct మనం అలా కాదు. చెప్పాడు లేదు, సీసం కాబట్టి పోయే- మా అంబేద్కర్ భగవద్గీతను చదివితే చెవుల్లో సీసం పోయండి, చదువుకుంటే ధర్మాలు కళ్ళ మనువే రాసింది ఇదంతా కూడా. నేను ఇంత ఆసానం తన మీద- వేణుగోపాలాచారి గారు ఫైనల్ గా మీరు మాట్లాడండి, కంప్లీట్ చేయాలి. ఇక వేణుగోపాలాచారి గారు మనువాదం మీద మీరేమంటారు? వేణుగోపాలాచారి గారు ఆయన వాయిస్ టెక్నికల్ ఇప్పుడు మనవాదం అయిన తర్వాతనే ఈ రిజర్వేషన్ ప్రక్రియ గానీ అది గానీ ఇప్పుడు ఒక్క వ్యక్తి ఎవరో చేస్తే ఆ సమాజానికి ఆపాదించవద్దన్నది నా యొక్క ఆలోచన, అభిప్రాయం దయచేసి. ఎందుకంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద జరిగింది, ఇప్పటికి కూడా మనం చర్చించుకోవటం అది దురదృష్టకరం. ఏదేమన్నప్పటికీ కూడా సమాజం రావాలన్నదే ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానం. కానీ ఈరోజు భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుస్తుంది కనుక గతంలో జరిగిన తప్పులు రెక్టిఫై చేయడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో అందరూ కూడా ప్రయత్నం చేయాలి. కానీ మరి మళ్ళీ దానికి ప్రోవోక్ చేసే విధంగా రాజ్యాంగాన్ని అమలు పరిచే ఎందుకంటే అసహనం అన్నది ఇప్పుడు మంత్రులు, అసహనం ఎంపీలు దేశ స్థాయిలో వీళ్ళు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఛానల్ కూడా అసహనం వచ్చింది కనుక ఈ అసహనం అన్నదానికి ఏ విధంగా మనం సమస్యను పరిష్కరించుకోవాలి, ఏ విధంగా సమాజంలో అందరూ అగ్ర కులాల వారు కానీ ఇటు దళితులు కానీ మరి ఎస్సీస్ కానీ అందరూ కూడా డెమోక్రటిక్ ప్రకారంగా చేయాలని ఆలోచనతో చేయాలి తప్ప అప్పుడు జరిగిందని చెప్పిన తర్వాతనే ఈ రోజు ఈ కార్యక్రమాలు వచ్చినాయి. ఇప్పుడేమో నయా రూపం వచ్చిండ్రు మనోళ్ళు, అప్పుడేమో పాత రూపం ఉన్నది. ఇవన్నీ మళ్ళీ ఎప్పుడో జరిగినాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దయచేసి అవన్నీ ప్రోగ్ చేద్దాం. మంచి మంచి డ్రెస్లు వేసుకొని వచ్చిండ్రే, ఇప్పుడు కొత్తగా వచ్చిండ్రు మనువు నయా రూపంలో వచ్చాడనేది దయాకర్ గారి ఆరోపణ. వేణుగోపాలాచారి గారు రైట్ వినపడలేదు. 30 seconds రైట్ ఓకే. అసహనంపై ప్రతిపక్షాలు బురదలుతున్నాయన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 76% మంది అవునని, 24% మంది కాదంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రసాద్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, దయాకర్ గారు, అలాగే వేణుగోపాలాచారి గారు, అలాగే మన పుష్పలీల గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.